ఏపీలో బెల్ట్ షాపులపై కొరడా జులిపించారు సీఎం జగన్. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండకూడదని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులతో ఉన్న షాపుల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరగాలన్నారు. శనివారం నాడు తాడేపల్లిలోని తన నివాసంలో రెవెన్యూ, ఆర్థిక శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను తొలగించాలని, బెల్ట్ షాపులు నిర్వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆదేశించారు. రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేసే ఉద్దేశంతో సీఎం జగన్ దృఢ సంకల్పంతో ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. మద్యపాన నిషేధానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రజలంతా మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు, పోస్టర్లు, ప్రచారాలు విస్తృతంగా చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. బెల్ట్ షాపుల తొలగింపులో అధికారులు అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. నేటి నుంచి బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 2020 నాటికి పూర్తి స్థాయిలో మద్యం నిషేధం అమలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాబోయే మద్యం పాలసీలో వైన్ షాపుల సంఖ్య తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.